మైపాడు గ్రామంలో అక్రమంగా ఇసుక మట్టి తరలింపు జరుగుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైపాడు పడమరపాలెం గ్రామ పెద్దలు స్పందించారు. గత 2 రోజులుగా కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు సంఘటితంగా సంబంధిత ప్రదేశానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి అక్రమ మట్టి తరలింపులు జరగలేదని స్పష్టమైందన్నారు. గతంలో రొయ్యల గుంటల కోసం తవ్విన గుంటల నుంచి వచ్చిన మట్టిని మళ్లీ అదే గుంటల్లో పూడ్చుతున్నారే తప్ప బయటకు ఎవరూ మట్టిని తరలించలేదని వివరించారు. ప్రస్తుతం మైపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతూ ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. రోడ్ల నిర్మాణం, బీచ్ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల అమలు వంటి పనులు గ్రామానికి మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయటం గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మైపాడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైపాడు పడమరపాలెం గ్రామ పెద్దలు పామంచి మురళి, ఊటుకూరు సుబ్రహ్మణ్యం, కటారి శేఖర్ బాబు, అంగీరు మల్లయ్య, ముక్కంటి అంకయ్య, కాటంగారి రామకృష్ణ, కూనింగారి మురళి, పామంచి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేమందరం కూడా మైపాడు పడమరపాలెం గ్రామ పెద్దలము, అలాగే గ్రామ కాపులు నెంబర్లందరూ కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. గత 2 రోజులుగా ఏదైతే మైపాడులో ఇసుక దొంగలు, మైపాడు నుంచి ఇసుక తరలిపోతుంది, అలాగే మైపాడు బీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు అనేటువంటి పుకార్లు ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఉన్నాయో అలా చక్కర్లు కొడుతుందో దీనికి పరిష్కారం అంటే దీనికి కౌంటర్గా అంటే దీనికి వివరణ ఇవ్వడం కోసంగా మేమందరం మీ ముందుకు రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గత 6 తరాల నుంచి ఏదైతే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి అన్సర్వేడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అన్సర్వేడ్ ల్యాండు గత మనకి అటు మైపాడు బీచ్ నుంచి ఇటు పల్లిపాలెంలో ఉన్నటువంటి గంగిరాజ్ చెట్టు వరకు కూడా ఈ అన్సర్వేడ్ ల్యాండు మా యొక్క గ్రామస్తుల యొక్క స్వాధీనంలో అనుభవంలో ఉన్నటువంటి విషయము. ఈ అనుభవంలో భాగంగా మా పూర్వీకులు మా హద్దులకి అలాగే పట్టాదారులకి మధ్యలో హద్దులు నిర్ణయించి సాగు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇప్పటిదాకా. అదేవిధంగా మేము కూడా అలాగే ఆ యొక్క భూమిని సాగు చేసుకోవడము లేదనుకుంటే మేత పారంబోగు భూమిగా వాడుకోవడము ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. అదేవిధంగా రీసర్వేలో భాగంగా ఈ మధ్యన అంటే అంతకుముందు వాళ్ళు మాది పారంబోగు భూమిగా మేము వాడుకుంటూ ఉంటే ఆ యొక్క పట్టా భూములు ఏదైతే ఉన్నాయో వారు ఈ రొయ్యల గుంటలు చేసుకునే నిమిత్తము రొయ్యల సాగులో భాగంగా వాళ్ళు తవ్వేటువంటి ఇసుకంతా కూడా ఒక 2 గుట్టలుగా సముద్రము అంటే ఏదైతే వాళ్ళ యొక్క హద్దు భూమి ఉంటుందో ఆ హద్దులో వాళ్ళు గుట్ట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది రీసర్వేలో భాగంగా మొన్న ఈ మధ్యన 1 సంవత్సరం క్రితము రీసర్వేలో భాగంగా గ్రామస్తులమే సర్వేలు అందరూ కలిసి మళ్ళీ రీసర్వే చేసే క్రమంలో భాగంగా ఆ గుట్టలు ఏదైతే ఉన్నాయో అది ఇటు అన్సర్వేడ్ ల్యాండ్లో ఉండిపోవడం జరిగింది. అన్సర్వేడ్ ల్యాండ్కి యువతల వాళ్ళ యొక్క కొలతలు మారడం జరిగింది. ఈ మారడం భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సరిహద్దుల్ని అంటే వెనక్కి జరుపుకుని వాళ్ళ సరిహద్దులు నిర్ణయించుకుని వాళ్ళు ప్లాట్లుగా చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్లో చేసుకునే క్రమంలో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి మట్టి దాంట్లో తోలుకుని తదనంతరము గ్రామస్తులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయ్యా ఇది మా యొక్క భూమిలో నుంచి మేము గుట్టలుగా వేసుకున్నాము, అంతకుముందు కూడా గుట్టలు వేసుకున్నాము ఇసుక, కాబట్టి మేము వాడుకోవడానికి మాకు రైట్స్ ఉంది, మేము వాడుకుంటామని వాళ్ళు చెప్పడము, దానికి గ్రామస్తులుగా అందరూ కూడా అంగీకారం తెలపడము, గ్రామస్తులే వాళ్ళని వాడుకంటే వాళ్ళ మట్టి కాబట్టి వాళ్ళ భూమి నుంచి తీసిన మట్టి కాబట్టి తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2 రోజుల క్రితము గ్రామస్తులు వెళ్ళి వాళ్ళ యొక్క భూమిలో ఆ మట్టిని తోలుకోవడానికి అన్ని సౌకర్యాలు చేసుకునే క్రమంలో గ్రామస్తులలోనే కొంతమంది దీన్ని అంటే ఇది పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది, పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ తోలితే ఇంకేమైనా అవకాశాలు వస్తాయో అన్న డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ మట్టిని అక్కడ తోలకుండా ఆపేసి రావడం జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. అక్కడి నుంచి ఒక మట్టి కానీ బయటికి పోయింది లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికో తోలేమని పుకార్లు కానివ్వండి, ఇలాంటి పుకార్లన్నీ కూడా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఏదైతే ఈ యొక్క మట్టిని సముద్రపు మట్టిని పక్కకు తోలేస్తున్నారు అనేది పుకార్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవాస్తవము. అక్కడి నుంచి ఒక ట్రాక్టర్ మట్టి కూడా బయటికి పోయింది లేదు. ఇది మేమందరం కూడా మా యొక్క అనుమతితో గ్రామస్తులందరూ కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చి తోలుకోమని చెప్పినప్పటికీ ఎంఆర్ఓ గారికి పర్మిషన్ తీసుకుని చేసుకుందామనే ఉద్దేశంతో ఆ రాత్రి వాళ్ళు ఆపడం జరిగింది. ఈ యొక్క సందర్భాన్ని అదునుగా చేసుకున్నటువంటి
కొంతమంది రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో లేకుంటే వాళ్ళ యొక్క నాయకత్వం కోసమో దీన్ని స్వార్థ బుద్ధితో ఆలోచించి అక్కడ ఏదో జరిగిపోతుంది, సముద్రం మట్టి అంతా తవ్వేస్తున్నారు, కట్టలు తవ్వేస్తున్నారని పుకార్లు సృష్టించి మేము ఆపేసి వచ్చినటువంటి ఆ లారీలు ఆ వ్యాన్లని తీసుకుని పబ్లిసిటీ కోసంగా పుకార్లు పుట్టించి మా యొక్క గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైతే ముందుకు వెళ్తూ ఉందో ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో అంటే PPP అనే యొక్క విధానం ఏదైతే ఉందో అందులో భాగంగా కార్పొరేట్ సెక్టారు, ప్రభుత్వ సెక్టారు, అలాగే పబ్లిక్ సెక్టారు ముగ్గురు భాగస్వామ్యంతో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో భాగంగా కాలువలు తవ్వుతున్నారు. మురికి కాలువగా ఉండి దోమలు ఇబ్బంది పడుతున్నటువంటి మురికి కాలువని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించి ఆ మురికి కాలువ ఈరోజు అద్భుతంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మైపాడు బీచ్ని మంచిగా డెవలప్ చేయడం కోసంగా శాసనసభలో మాట్లాడుతూ అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి. ఇలా అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ క్రమంలో వాళ్ళు ఏదో బురద చల్లాలి, ఇక్కడ పనిచేసినటువంటి నాయకుల మీద బురద చల్లితే ఈ యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది, రాజకీయ లబ్ధి పొందాలనే కాన్సెప్ట్ తోటి ఈ జరుగుతున్నటువంటి తంతు అయితే ఉందో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా పరిధి దాటి ఏ యొక్క ఇసుక ఇక్కడి నుంచి పోనివ్వము కూడా, భవిష్యత్తులో కూడా పోనివ్వము. మేము పకడ్బందీగా మా తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం. ఏ ఒక్క తట్ట ఇసుక కూడా ఇక్కడి నుంచి పోవడానికి మేము ఒప్పుకునే పరిస్థితి కాదు. అది అక్కడ నుంచి కూడా పోయిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ స్వార్థంతో కూడినటువంటి ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో దీన్ని సభాముఖంగా మీ పత్రికా విలేకరుల ముఖంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మీరు ఈ ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళబడి దీన్ని విరమించుకోండి. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి వివరాలు తెలుసుకోకుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ మీడియా కానీ పత్రికా మీడియా కానీ వాళ్ళు చెప్పిందే నిజమని మీరు అలా వేసేయడం కూడా మాకు కరెక్ట్గా అనిపించడం లేదు. వివరాలు తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. మీకు కావాలంటే ఇక్కడి నుంచి మట్టి తరలిపోయిందని మరి ఆరోపణ చేస్తున్నారు కదా. ఇన్ని చోట్ల కంప్యూటర్లు ఉంటాయి, మాకు సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడికైనా చెక్ చేసుకోమని చెప్పండి. ఇలా ఎత్తుకెళ్ళారని తెలిస్తే దానికి మేము బాధ్యత వహిస్తాం. అంతేగాని ఇలా పనికిమాలిన మాటలన్నీ చెప్పేసి ఏదో అయిపోతుంది, మైపాడు బీచ్ నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంటే మీరు దొంగలు అన్నది ఎవరిని మత్స్యకారులు అన్నారా? అంటే మత్స్యకారులు మా ఆధారంలో నడుస్తున్నటువంటి ఈ పనిని సముద్రపు దొంగలు అంటే మట్టి ఇసుక దొంగలు అని మీరు ఇష్టప్రకారంగా వాడేస్తే ఇది మంచిది కాదు. దీన్ని ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి అభివృద్ధి మా నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో మంచి ఆలోచనతోటి మంచి సమన్వయంతో అందరి సహకారంతో అభివృద్ధి నడుస్తూ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఈ యొక్క దానికి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం.